ఆలూరు కేంద్రంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద 7వ రోజు వాల్మీకి బోయల ఆత్మ గౌరవ రిలే నిరాహార దీక్ష పార్టీలకు అతీతంగా మద్దతు తెలిపిన టీడీపీ కోట్ల యువ నాయకులు రఘుప్రసాద్ రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు వ్యూ వాంట్ ఎస్టీ మరియు ప్రాణాలైనా అర్పిస్తాం, ఎస్టీ సాధిస్తామనే నినాదాలతో 30 సంవత్సరాల నుండి పోరాటాలు చేస్తున్న రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు వీరి న్యాయమైన కోరికను పట్టించుకోవడం లేదన్నారు. వాల్మీకి బోయలో ఆత్మ గౌరవాలను మరియు మనోభావాలను దెబ్బతీసే విధంగా వీరిని నమ్మించి మోసపూరితంగా దెబ్బతీస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను రేపు జరగబోయే ఎలక్షన్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన్నారు. వాల్మీకి యువతకి స్వభ ద్వారా ముఖ్యంగా తెలియజేయడం ఏమిటంటే, మన భవిష్యత్తు తరాల కోసం మన అందరి ఎస్టీ హోదా సాధించేంత వరకు టీడీపీ పార్టీ సహకారం ఇస్తామన్నారు. వాల్మీకి బోయ జాతి పిల్లల చదువు పరంగా, రాజకీయంగా, చట్ట సభల్లో ఇంకా ఎన్నో భవిష్యత్తు మార్పుకి టీడీపీ తరపున మనమందరం సహకారం ఇద్దామన్నారు. ఆలూరు నియోజకవర్గం వాల్మీకి యువ నాయకులు ఎల్లార్తి వాల్మీకి, అర్జున్ సురేంద్ర మరియు ఇతర వాల్మీకి నాయకులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోట్ల యువ నాయకులు రఘుప్రసాద్ రెడ్డి, శేఖర్, అశోక్, గోపాల్, అమ్మన్న, అంజీ, ఉరుకుంద, శివశంకర్, వీరేష్ మరియు వాల్మీకి నాయకులు పాల్గొన్నారు. రాయలసీమలో ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడ బీసీగా గుర్తించడము, ఇది సమతుల్యానికి భారమైంది కాబట్టి ఖచ్చితంగా చిత్తశుద్ధితోన వాల్మీకులను ఎస్టీ జాతిలో ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని కూడా పంపించడం జరిగింది. ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి 30 సంవత్సరాలుగా పోరాడుతున్నారు కాబట్టి వాల్మీకులు న్యాయమైన డిమాండ్ ఇది. ఖచ్చితంగా పక్క రాష్ట్రంలో కూడా యావత్ కర్ణాటకలో మొత్తం ఎస్టీగా గుర్తించినారు, మరి ఇక్కడ ఎందుకు గుర్తించడం లేదని చాలా ఆలోచించిన విషయం ఇది. ఈ పోరాటం ఎస్టీ జాబితాలో వాల్మీకి చేర్చేంత వరకు వాళ్ళు చేస్తుంటారు. వాళ్ళకి మేము తెలుగుదేశం పార్టీలో అండా ఉంటామని తెలిపి ఈ అవకాశం ఇచ్చిన వాల్మీకి సోదరులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. పోతుంది ఈ సమస్యను ఇంకా మనం ఈ ఎలక్షన్ టైంలో బాగా ఉద్రిక్తత చేస్తే ఖచ్చితంగా నెక్స్ట్ రాబోయే రాజకీయ వ్యక్తులు ఎవరైతే నేను ఖచ్చితంగా వాల్మీకి ఎస్టీలో చేస్తారని ఆయన ఒక ఉద్దేశపూర్వకంతో ఈ ప్రభుత్వం చేస్తున్నాడు. దీనికి మా సంభవంగా ఎప్పుడు మేము చాలా విపరీతమైన ఇబ్బందులు ఈరోజు మేమంతా ఇది కృషి చేస్తా ఉంటే కళ్ళు కనబడడం లేదా? ఏం చేస్తున్నారా? ఆ రోజు నువ్వు మాట ఏమి ఇచ్చినావు? మాట్లాడాలా కానీ ఇవే మీకు బుద్ధి చెప్తానని మేము తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులు ఇప్పుడు సంఘీభావం తెలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం.